చూస్తూనే ఉన్నాం కొన్ని రోజుల నుంచి కూడా మరి జర్నలిస్ట్ రఘు అరెస్ట్ వ్యవహారం తర్వాత రిలీజ్ కావడం జరిగింది, హుజూర్నగర్ నుంచి రావడం జరిగింది. సో ఇదంతా చూసినట్టయితే ప్రశ్నించే గొంతుకు అనే పేరుతో ముందుకెళ్తున్నారు. ఓకే, మీ వెనుక మరి ప్రజల మద్దతు ఎలా ఉంది ఈ విషయంలో? ప్రజలు చాలా గట్టిగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నేను కూడా ఇంత మద్దతు వస్తుందని నేను కూడా అనుకోలేదు. జర్నలిస్ట్ సంఘాల నాయకులు, పౌర సమాజము, బీసీ సంఘాలు, పద్మశాలి సంఘాలు, మిగతా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యాయి. జనాలు సోషల్ మీడియాని ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దొర గడిలో బందీ అయిపోయిన, దొర గడిలో దాసి అయిపోయిన ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాని ప్రజలు నమ్ముకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గట్టిగా రెస్పాండ్ అయ్యారు. అరెస్ట్లని ఖండించారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఎవరైతే ఏ మాఫియా అయితే నా అరెస్ట్ కారణమైందో ఆ మాఫియాని ప్రశ్నించారు. సో పౌర సమాజం మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నాకనే కాదు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఈ పౌర సమాజం నుంచి, తెలంగాణ సమాజం నుంచి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం, ఒక చైతన్యవంతమైన రాష్ట్రం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర తొలిదశ మలిదశ ఉద్యమాలు, ఇవన్నీ ప్రజా పోరాటాల ద్వారా నిర్మితమైనవి. సో జనాలకి తెలుసు మనం ఏమైపోతున్నాం, ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నామని. సమయం కోసం వేచి చూస్తారు. ఇలాంటి ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకుంటారు ఖచ్చితంగా. మీ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నట్టు కూడా ఆరోపణ వస్తుంది. అంటే ఏదైనా కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా బీజేపీ కానీ కావాలనే పార్టీ పైన, ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు అంటున్నారు. జర్నలిస్టులకి ప్రతిపక్షాలు, పార్టీలు అవన్నీ ఉండవు. సరే, యాజమాన్యాలు కొన్ని ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలు ఉండొచ్చు, అదంతా వేరే విషయం. బట్ తెలంగాణ జర్నలిస్టులకి ఇండిపెండెంట్గా పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. పర్టికులర్గా నా విషయానికి వస్తే ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు, ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ నా గురించి రెస్పాండ్ అయ్యారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ శక్తి లేదు, కేవలం నా వెనకాల ఉన్నది ప్రజల శక్తి మాత్రమే. జర్నలిస్టులు అందరూ ఎలా ఉన్నారు? జర్నలిస్టులు అందరూ మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? అంటే పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూడా, అంటే శాటిలైట్ వాళ్ళు కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. నా మిత్రులు జర్నలిస్టు యూనియన్ సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక కొన్ని సంఘాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు సపోర్ట్ చేయలేరు, ఎందుకంటే రేపు పొద్దున సపోర్ట్ చేస్తే ఇంకా వ్యవహారం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది, పదవులు ఊడిపోయే అవకాశం ఉంది. మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. సో కొంతమంది మాట్లాడరు. ప్రశ్నించే ఎవరైతే ఉంటారో, ప్రశ్నించే వాళ్ళ తరపున నిలబడాలి అనుకుంటారో, ఈ సమాజంలో మార్పు కోరుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో అస్త్రాలు తీస్తా అంటున్నారు కదా, ఎలాంటి అస్త్రాలు ఉన్నాయి మీ దగ్గర? ప్రభుత్వాన్ని ఏమైనా కూల్చే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని కూల్చేది ప్రజలు కూలుస్తారు. ప్రభుత్వం నచ్చకపోతే ప్రజలు కూలుస్తారు. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎన్నికల్లో. మనం కూల్చడం, తేల్చడం కాదు. మనం ప్రజల సమస్య, ప్రజల సొమ్మును ఎవడైనా అక్రమాలకు వాడుకుంటే, అక్రమాలు చేస్తే మనం దాన్ని బయట పెడతాం. మన రాజకీయ నాయకులం కాదు, పార్టీలు కాదు. ఒక జర్నలిస్ట్గా నాకున్న హక్కు, నాకున్న బాధ్యత ప్రజల సమస్యలను తీసుకురావడం, అవినీతి జరిగితే దాన్ని లెక్క తేల్చడం. భూ కబ్జాలు జరిగాయి, వాస్తవం. నేను ఇంతకుముందు చెప్పినట్టు కేవలం 1,00,000 ఎకరాల భూమి ఒక గుప్పెడు మంది దొరల చేతుల్లో ఉంది. దాన్ని బంధ విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. పేద రైతులకి పంచిపెట్టాలి. దళితుల, గిరిజనుల, బీసీల భూములు పూర్తిగా అన్యాక్రాంతమైపోయిన సందర్భం ఉంది. ఖచ్చితంగా వాటిని బయట పెడతాం. తెలంగాణ వచ్చినక్కడ జరిగిందా, ఇంతకుముందు జరిగిందా ఈ వ్యవహారం? జరుగుతూనే ఉంది కదా, కొత్తగా జరిగేదే ఉంది. ఈ మధ్య ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నది మనకు అర్థమవుతుంది. కేవలం కొన్ని వేల కుటుంబాలు భూ కబ్జాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. మన పెద్దల నియోజకవర్గాల్లోనే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు, వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎవరెవరు ఉన్నారనేది కూడా మేము బయటకు తీస్తాం. ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. సో ప్రజలకు, పేద ప్రజలకు కళ్యాణ సాధి మూవ్మెంట్ ఎన్నో పథకాలు పెడుతున్నాం మేము, సాధి ముబారక్ లాంటివి. మరి అలాగే చూసినట్టు పేద విద్యార్థులు అమెరికా తీసుకెళ్తున్నాం. మరి బర్రెలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము, పేదల ప్రభుత్వం, అది తెలంగాణ తెచ్చినటువంటి అంటే జాతి గాంధీ అని కూడా చెప్పుకుంటున్నారు కదా, దీని మీద ఎలా స్పందిస్తాను? నేను మాట్లాడుతోంది ప్రభుత్వము 1-2 కార్యక్రమాలు ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ప్రభుత్వాలు మంచి చేస్తే మనం చెప్పడానికి చాలా సాధనాలు ఉన్నాయి. వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, బహిరంగ సభలు పెట్టుకుంటారు, ఇంకేదైనా చేస్తారు, వాళ్ళకి సాధనాలు ఉన్నాయి. మనం మాట్లాడాల్సింది ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మీడియా మాట్లాడాలి, మీడియా క్వశ్చన్ చేయాలి. ఆ పని నేను ముందుకు తీసుకెళ్తున్నా. అంటే ప్రభుత్వంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు అన్నట్టుగా, మరి గుర్రంపూడిలో జరిగినటువంటి విషయాలపైన మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఖచ్చితంగా గిరిజన నాయకులందరితో మా పార్టీని కూడా మేము కదిలించడం జరిగింది. మీరు కూడా చూశారు కదా, వాళ్ళే గిరిజన భరోసా యాత్ర అని ఏర్పాటు చేశారు. సో పార్టీలు ఇక్కడ ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం కాదు. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించడమే మా పని, జర్నలిస్టుల పని, మనందరి పని.
ఓకే, మీరు అన్నది కరెక్టే. కానీ ప్రజలలో చలనం ఎలా ఉంది? ప్రజలు అంటే ఏది ఏది ఎంత చలనం చేసినా కూడా ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసిన చలనం తీసుకురావాల్సి వస్తుంది ఎప్పుడు కూడా, అంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. మేము బాగానే చేస్తున్నాం కనుక మాకు ఓట్లు వేస్తున్నాయి ప్రజలు అని అనుకుంటున్నారు కదా. మనకి ఎమ్మెల్సీ జరిగినప్పటికీ చాలా రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. ప్రజలు ఒక బై ఎలక్షన్లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఎట్లా గెలుస్తున్నాం, సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని ఏ రకంగా బెదిరించి ఓట్లు లబ్ధి పొందుతున్నాం, ఇవన్నీ పొలిటీషియన్స్ మాట్లాడతారు. మనం మాట్లాడాల్సింది సమస్యల మీద. ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్పందించకపోతే అగ్రెసివ్గా చేస్తాం. మామూలు జర్నలిజం చేయం, అగ్రెసివ్ జర్నలిజం కొనసాగుతుంది. ఈటల లాంటి వాళ్ళని కూడా మేము అంటే మా ఏదైతే కబ్జాలు చేస్తాం ఆరోపణలు వచ్చినటువంటి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని మేము చేసాం, మా మీద ఆరోపణలు చేయడం అనేది తగదన్నట్టు కూడా అంటాం. ఎవరిని వదిలిపెట్టాం. తప్పు చేసిన ఎవరినైనా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయట పెడతాం. ఎప్పటివరకు ఉంటుంది పోరాటం ఏముంది, సత్యదాకా ఉంటుంది. అదే మీ అస్త్రాలు అంటారు కదా, ఒక అస్త్రం ఏమన్నా మా దృష్టికి అదే చెప్తున్నా కదా, భూ కబ్జా వ్యవహారాలు ఉన్నాయి, అవన్నీ త్వరలో బయటకు వస్తాయి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో నా దగ్గర ఉన్న చాలా బిల్స్ ఆగిపోయినాయి హాస్పిటల్కి సంబంధించినవి. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. 60 లక్షలు వసూలు చేసిన ఒక హాస్పిటల్ కూడా ఉంది. అవన్నీ బయట పెట్టాలి కదా, బయట పెడతాం. మాఫియా వెనకాల ఉందంటారా? అన్ని మాఫియాలు ఉన్నాయి కదా, అన్ని మాఫియాల్లో వీళ్ళే ఉంటారు. తెలియంది ఏముంది మనకు. మా టీవీ తరపున మీ ఫ్యాన్స్ ఏం లేరు, అందరూ తెలంగాణ జర్నలిస్టులకు ఫ్యాన్సే. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇంకా మనం ఊరుకుంటే ఈ జర్నలిజాన్ని బతకనీయకపోతే మన మీదున్న అంగీలాగా కూడా ఉండదు, ఏం మిగలకుండా అన్ని లాగేస్తారు. సో లాస్ట్గా చివరిగా ప్రశ్నించే గొంతుగానే రాజకీయంలోకి వస్తున్నటువంటి జర్నలిస్ట్ని కూడా చూస్తున్నాం. మీరు అటువైపు అయినా వెళ్ళే అవకాశం ఉందా? సచ్చే వరకు జర్నలిజమే కంటిన్యూ అవుతుంది. అలాంటి ఆలోచనలు మనకేం లేవు. థ్యాంక్ యూ. సో ఈ జర్నలిస్ట్ రఘు చెప్పినటువంటి విషయాలు మనం చూసాము. చచ్చే వరకు కూడా జర్నలిస్ట్గా ఉంటారు, రాజకీయంలో వచ్చేది లేదు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చిట్టా కూడా నేను తీసే వరకు తీస్తూనే ఉంటానని తెలియజేశారు. చూస్తూ ఉండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ చంద్రశేఖర్ గౌడ్తో మీ సురేష్ దండు.